మనం నమ్మిన సిద్ధాంతం కోసం మనము ప్రాణాలను పణంగా పెట్టి పోరాడడమే ఈరోజు చరిత్రలో నిలిచిపోవడానికి కారణమవుతుంది. అలాంటి వ్యక్తి ఈరోజు హిడ్మా అని ప్రతి ఒక్కరూ ఈరోజు హిడ్మా గురించి మాట్లాడుకోవడం. నిన్న 24 గంటలు చిన్న స్థాయి కేబుల్ ఆపరేటర్ నుంచెల్లి, యూట్యూబ్ నుంచెల్లి మొదలుకుంటే నేషనల్ ఛానళ్ళ వరకు హిడ్మా గురించి ఇన్ని ప్రత్యేక కథనాలు ఇవ్వడానికి ఆయన సాధించిన విజయాలు, ఆయన సాగించిన పోరాటం, ఆయన నమ్మిన సిద్ధాంతము ఇవే కారణాలు. సో, ఇలాంటి కారణాలతోటి ఈరోజు మొత్తానికి ఆయన మీద 1.8 కోట్ల రివార్డ్‌లో ఉన్నది. సో, ఎక్కడ ఛత్తీస్‌గఢ్‌లో 40,00,000, మహారాష్ట్రలో 50,00,000, మధ్యప్రదేశ్‌లో 15,00,000, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25,00,000 చొప్పున 1.8 కోట్ల రివార్డులున్నాయి. ఆయన భార్య రాజీ పైన గూడా. సో, ఒక భార్యాభర్తలు గూడా ఒక నమ్మిన సిద్ధాంతం కోసం అంటే ఇటీవల కాలంలో భార్యాభర్తలంటే ఎట్లా ఉన్నారంటే, వాళ్ళు డబ్బులు గావాలంటారు, ఈయన వద్దంటాడు. ఈయన ప్రజాసేవ అంటాడు, ఆమె ఇంటి సేవ అంటారు. సో, ఇట్లా ఒక వైరుధ్యమైన భావనతోటి ఇద్దరు ఒకే రూపు కింద భార్యాభర్తలుగా నిత్యం కొట్టుకుంటూ సహజీవనం చేస్తున్న ఈ దాంపత్య జీవితంలో వీళ్ళ దాంపత్య జీవితం మాత్రం చాలా ఆదర్శవంతమైన దాంపత్యము. ఏందంటే ఒక సిద్ధాంతం కోసము భర్త నమ్మిన సిద్ధాంతం కోసం భార్య, భార్య నమ్మిన సిద్ధాంతం కోసం భర్త ఇద్దరు ఒకే ఉద్యమం కోసము పోరాడము, ఒకే ప్రయాణం చేయడము, ఒకే సంఘటనలో ఇద్దరు ప్రాణాలు వదలడం. సో, సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తులు కలిసి ఉంటే సాగించే పోరాటాలు ఎలా ఉంటాయి, వాళ్ళు చివరి ఘట్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క విజయాలు ఎలా ఉంటాయి అనే దానికి వీళ్ళిద్దరూ ఈరోజు రాజే గాని, అదేవిధంగా హిడ్మా యొక్క దాంపత్యం అనేది నిజంగా గూడా ఈ మావోయిజంలో చాలా వరకు భార్యాభర్తలు ఒకే చోట ఉండి వాళ్ళిద్దరు పోరాటాలు చేస్తుంటారు. సో, ఎందుకంటే వీళ్ళు బయట ఉంటే వీళ్ళకు అంతే ప్రమాదం ఉంటది. ప్రమాదంతో పాటు వీళ్ళు బయట ఉండడం వల్ల వీళ్ళని పోలీసులు టార్చర్ చేసి వాళ్ళ యొక్క కదలికలను కనిపెట్టి ఇంకా చాలామంది ఎన్‌కౌంటర్‌లు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదం ఉంటుంది కాబట్టి వీళ్ళు అందరూ దాదాపుగా ఉద్యమంలోనే కలిసుంటారు. ఉద్యమంలోనే ప్రయాణం సాగిస్తారు. ఉద్యమంలోనే వాళ్ళ యొక్క తుది శ్వాసలు విడుస్తుంటారు. సో, ఈ రకంగా వాళ్ళు ఒక ఆదర్శమైన పద్ధతిలో సిద్ధాంతం కోసం మాత్రమే జీవిస్తారు. రాత్రిపూట స్టెల్త్ దాడులో ప్రావీణ్యం, దండకారణ్యం, హిడ్మా. సో, ఇట్లా మనం చూస్తే ఎక్కడ చూసినా ఈయన కోసం ఇంత పేజీలు కేటాయించిరంటే ఈయన సాధించిన సమాజంలో ఈయన పొందిన యొక్క స్థానం ఏంటి? సమాజంలో ఈయనకున్న విలువ ఏంటి అనేది మనం ఈరోజు గమనించవచ్చు. సో, ఇలాంటి అనేక మంది ఈరోజు మావోయిస్టులు చనిపోతున్నారు. మరి మావోయిస్టులు మొత్తము చనిపోయిన తర్వాత ఏం జరుగుతది? అంటే ఎప్పుడైనా ఒకటి సైకిల్ అనేదైతే ఉంటది. ఈ గతంలో గూడా ఇవి ఇప్పుడు కొత్తదేం గాదు. రాజ్యము యొక్క దౌర్జన్యం పెరిగినప్పుడు, ఆ రాజ్యం దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఒక వ్యవస్థ పుడుతుంది. ఆ వ్యవస్థ పేరు అప్పుడు కమ్యూనిజం అయింది. ఆ తర్వాత మావోయిజము, ఆ తర్వాత నక్సలిజము. సో, ఇప్పుడు రాబిన్ వుడియిజము కొత్తగా వస్తున్నది. మరి ఈ రాబిన్ వుడియిజంలో పెద్దల్ని కొట్టాలి, పేదలకు పెట్టాలి. సో, నక్సలిజము చెప్పింది ఇదే, మావోయిజం చెప్పింది ఇదే, కమ్యూనిజం చెప్పింది ఇదే. పెద్దలకే ఇది సొంతం కావద్దు, పేదలందరికీ వాళ్ళు సమానత్వం అన్నారు. సమాజంలో అన్ని వర్గాలకు హక్కులుండాలి. సమాజంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు సమాజంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండే పరిస్థితి లేదు కాబట్టి, ప్రభుత్వాలు ఆ విధానాలు అమలు చేయడం లేదు కాబట్టి, ఇప్పుడు సాంకేతిక విధానాన్ని వాడుకొని ఈ దోపిడీదారుల యొక్క దిమ్మ తిరిగేటట్టు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా హిడ్మా లాంటి వాళ్ళు ఎన్‌కౌంటర్ అయితారు. ఇబ్బంది రవి లాంటి వాళ్ళు అరెస్టులకు లోనవుతుంటారు. బట్ జనాల్లో మాత్రం వాళ్ళకి క్రేజ్ తగ్గట్లేదు. అది ఇక్కడ పోలీసులు గానీ, ప్రభుత్వాలు గానీ, ఈ పెట్టుబడిదారులు గానీ, ఈ దోపిడీదారులు గానీ, ప్రజల జేబుల్లో చేతులు పెట్టి డబ్బులు వసూలు చేసుకొని విలాసాల జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు గానీ ఆలోచించాల్సిన అంశము ఇది.